ఎరవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై సమాలోచనలు చేశారు. అలాగే త్వరలో కాళేశ్వరంలో పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాజీ మంత్రులు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు భేటీ అయ్యారు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. అయితే ఈ ఆర్డినెన్స్ రాష్ట్ర గవర్నర్ కు పంపగా గవర్నర్ కేంద్ర హోంశాఖకు పంపారు. మరోవైపు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లులు, ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల బిల్లులు భారత రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు అందరూ భాగస్వామ్యం కావాలంటూ నిన్న కేబినెట్ సమావేశం తర్వాత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఈ నెల 31వ తేదీతో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పదవీకాలం ముగియబోతోంది. జస్టిస్ పీసీ ఘోష్ పదవీకాలం ముగియబోతోంది. గతంలో మే నెలలోనే ఈ కాళేశ్వరం కమిషన్ పదవీకాలం ముగిసినప్పటికీ 2 నెలల పాటు ప్రభుత్వం పెంచింది. దీంతో జూలై 31 వరకు పొడిగించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది, విచారణకు రావాలని చెప్పింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. మరోవైపు మరింత సమాచారం అందించేందుకు, తన వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని అందించేందుకు హరీష్ రావు మరొకసారి ప్రత్యేకంగా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ కలిసి తన వద్ద ఉన్నటువంటి అదనపు సమాచారాన్ని అందించారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయబోతున్నారు కాబట్టి ఈ అంశాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ 2 అంశాలపైనే కేటీఆర్, హరీష్ రావుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రావాలని కోరితే ప్రభుత్వ పరంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా ప్రభుత్వానికి ఏం చెప్పాలి, ప్రభుత్వమే స్వయంగా అఫీషియల్ గా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఇప్పటికే విపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ కూడా అదే మాట చెప్తూ వస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీలు, అఖిలపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధానమంత్రితో భేటీ అయ్యి ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చట్టబద్ధత కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే వీటన్నిటిపై కేసీఆర్ తో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు ఢిల్లీకి వెళ్లబోతోంది. మంత్రులతో పాటు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ లభించకపోతే 6వ తేదీన ఢిల్లీలో ధర్నా చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. కాబట్టి వీటన్నిటి అంశాలపై బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏం చేయాలి అనే దానిపైన కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు సమావేశం కొనసాగినట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.